మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ ఇస్తూ పవన్ పార్టీలో చేరిపోయిన కీలక నేతలు మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇటీవల వైకాపాకు రాజీనామా చేసిన కీలక నేతలు ముగ్గురు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోసయ్యలు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. నేతల వెంట వందలాదిగా కార్యకర్తలు జనసేన కార్యాలయానికి అయితే తరలివచ్చారు. ఎలాంటి కండిషన్లు లేకుండా జనసేనలో చేరా అని ఉదయభాన్ అయితే తెలియజేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరందరూ కూడా సో కూటమిలో చేరటం కోసమే వైకాపా నుంచి జనసేనలోకి వచ్చానని మాజీ ఎమ్మెల్యే సామినేని అయితే ఉదయభాను తెలిపారు. పార్టీ బలోపేతం కోసం తామంతా కృషి చేస్తామని చెప్పారు. ప్రజల కోసం, అభివృద్ధి కోసం, ప్రభుత్వ కార్యకలాపాల అమలు కోసం పనిచేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా జగన్కు ఊహించని షాకుల మీద షాకులు ఇస్తూ సో పవన్ కళ్యాణ్ వెంట అయితే నడుస్తున్నారన్నమాట నాయకులు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.